హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదిలో. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి అయితే వెడ్నెస్డే వ్లాగ్ అండి. నేను మార్నింగ్ అయితే ఏం షూట్ చేయలేదు. 11:30కి అనుకుంటా షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మార్నింగ్ లేచి టిఫిన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయాక మేమైతే ఫుల్ రెస్ట్ అయితే తీసుకున్నాము. అస్సలు పని అయితే ఏమీ చేయలేదన్నమాట. ఎందుకంటే ఈరోజు చాలా అంటే చాలా వర్క్స్ ఉన్నాయి. సో దానికోసం అయితే నేను మార్నింగ్ అంతా కూడా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా మార్నింగ్ చేసి మళ్ళీ ఈవినింగ్ వరకు చేయాలంటే అస్సలు అవ్వదు. కాబట్టి ఇంకా నార్మల్గా అయితే ఇంకా అంత పనంతా కూడా పక్కన పెట్టేసి అయితే ఫస్ట్ అయితే రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాము వర్క్ అనేది అని చెప్పి. సో ఇంక ఇప్పుడైతే టైం వచ్చి 12:30 అవుతుంది. ఇంకా 12:30కి లేచి ఇంకా అన్నం వండాలి కదా. సో దానికోసం అయితే ఇంకా అన్నం అయితే పెడదామని అయితే వచ్చాను. ఇంకా తీరా చూస్తే అంట్లు అయితే ఉన్నాయన్నమాట. నేనైతే మర్చిపోయాను, డిన్నర్ అంట్లు ఉంటాయి కదా అని చెప్పి ఫుల్గా అయితే స్లీప్ అయితే వేసామన్నమాట. నేను మా బొడ్డోడు ఇంకా అంట్ల విషయం మర్చిపోయా. ఇంకా అలా కిచెన్ రూమ్లోకి రాగానే అంట్లు కనిపించినాయి. ఇంకా ఫస్ట్ అయితే మొత్తం కూడా అంట్లు క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా అన్నం వండుకుందాంలే అని చెప్పి ఫస్ట్ అయితే ఇంకా అంట్లవన్నీ కూడా క్లీన్ అయితే చేస్తున్నాను. ఇంకా లేచిన తర్వాత ఇదే ఫస్ట్ పని చేయడం. అయితే టిఫిన్ అయితే చేసేసాం కానీ ఇంకా అవి కూడా ఏం క్లీన్ చేయలేదు. జస్ట్ అలా తినేసి అయితే పడుకొని పోయాము. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి అన్ని వీడియోస్ చూడండి. మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ అయితే చేయండి అండి. సో ఇంకా ఈరోజైతే వ్లాగ్ అనేది అయితే చాలా అంటే ఫుల్గా పనులు అయితే ఉంటాయన్నమాట. వ్లాగ్ అనేది నాకు పనులు చేసుకుంటూ ఒక పక్కన బాబుని చూసుకుంటూ ఒక పక్కన అయితే షూట్ చేసుకున్నాను. నాకు వీలైనంత వరకు అయితే చేశాను ప్రతిదీ కూడా. సో మీతో కూడా అన్నీ కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఇంకా అమ్మ అయితే వెళ్ళిపోయింది కదా. ఇంకా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే డ్యూటీ ఎక్కాలి కాబట్టి ఇంకా డ్యూటీ అయితే ఎక్కాను. ఇంకా ఆ బుడ్డోడిని అయితే అమ్మ వాళ్ళ ఇంటి కూడా వదిలేద్దాం అనుకున్నా. బట్ కొన్ని అంటే కరోనా అంటున్నారు. ఇంకా అది కాక కొన్ని పనులు అయితే ఉన్నాయంట అమ్మ వాళ్ళకి. నేను ఎప్పుడు దింపుదామని చూసినా ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. సర్లే ఇంకా అని చెప్పి నేనైతే ఇంకా బాబుని కూడా తీసుకొచ్చేసాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డ్రాప్ చేద్దాంలే అని చెప్పి. ఎందుకంటే మరి వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా మనం కూడా మన పిల్లలు మనమే చూసుకోవాలి. ఒకరు చూసుకుంటారని చెప్పి మనం ఆశతో ఉండకూడదు. సో నేను ఫస్ట్ నుంచి నేనే చూసుకున్నా కాబట్టి ఇంకా అయిపోవచ్చింది కదా ఒక 2.5 months. దీనికోసం మళ్ళీ ఎందుకులే అని చెప్పి నేను కూడా ఇంకా లైట్ తీసేసుకుని అయితే బాబుని అయితే తీసుకొచ్చేసాను. మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చూడాలి, ఏ పని లేకపోతే దింపుతాను, లేకపోతే మళ్ళీ తీసుకొస్తాను అనమాట. బట్ ఇప్పుడైతే ఈ 2 months అయితే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు వరకు అయితే ఎలాగోటో చూసేసుకున్నాను కానీ పిల్లోడిని ఇప్పుడైతే కొంచెం కష్టంగానే ఉంది. వాడిని ఎత్తుకోమంటాడు, పొట్టలో తన్నేస్తున్నాడు, తెలియదు కదా బాబుకి. సో ఇంకా అలా కొంచెం కష్టంగా ఉందన్నమాట. ఇంకా పనులు చేసుకోవడానికి కానీ ఏదైనా సరే చూడాలి. ఇంకా ఇప్పుడైతే తెలుస్తుంది అనమాట అత్త విలువ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నాకైతే మాత్రం. బట్ ఇంకా తప్పదు, మనం ఫేస్ చేయాలని రాసింది కాబట్టి ఇంకా ఫేస్ చేయడమే. ఇంకా అంట్లు అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చైతే రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఈ అంట్లు తోమేసరికి కాళ్ళు అయితే ఫుల్గా లాగేస్తున్నాయి అనమాట. సో ఇంకా నేను ఉంచలేక కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. ప్రెగ్నెన్సీ అనేది నార్మల్గానే ఉంటుంది, ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే. బట్ వన్స్ బాబుని చూసుకుంటూ ప్రెగ్నెన్సీని ఫేస్ చేసి మళ్ళీ పనులు చేసుకుని మళ్ళీ తిని వాళ్ళని పడుకోబెట్టి ఇవన్నీ చూసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టం. బట్ ఇంకా తప్పదు కాబట్టి ఇంకా మర్చిపోయాను. మార్నింగ్ అయితే వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. మార్నింగ్ లేవగానే అయితే ఫస్ట్ పిండిలు అయితే నానబెట్టాను అనమాట. ఇడ్లీ రవ్వ పప్పులు పోద్దామని చెప్పి ఇడ్లీ పిండి అట్టు పిండికి సంబంధించిన అన్నీ కూడా నానబెట్టేసి అయితే పెట్టేసాను. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే అదే పని చేశాను. షూట్ చేయడం అయితే మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు కిచెన్ రూమ్లోకి వచ్చాను కదా. సో ఇంకా అప్పుడైతే చూసి మర్చిపోయాను కదా అని చెప్పి మళ్ళీ అయితే షూట్ చేశాను. ఇవి వచ్చి అయితే ఐటమ్స్ నేను మా హస్బెండ్ తీసుకొచ్చి ఆల్మోస్ట్ 3 days అవుతుంది. ఇంక ఇలాగే పెట్టేశాను అనమాట. దేంట్లోనూ సదరలేదు. ఇంకా అలా బద్దకి చాలా పెట్టేశాను. ఇంకా సోప్స్, ఆయిల్ ప్యాకెట్, ఇంకా మా వాడికి చాక్లెట్స్ అయితే ఇష్టంగా తింటాడు. ఎప్పుడన్నా ఒకసారి పెట్టమని చెప్పి అయితే ఇంకా తీసుకొచ్చారనమాట. నేనైతే అంతేం పెట్టను, నేనే తినేస్తాను. ఎందుకంటే చాక్లెట్స్ పిల్లలకి అలవాటు చేసామంటే వాళ్ళు ఎప్పుడు షాప్ దగ్గర ఉంటారు. ఇంక అందుకని చెప్పి నేనైతే ఎక్కువ అలవాటు చేయను.
సో ఇంక ఇది వచ్చి అయితే ఆఫ్టర్నూన్ వ్లాగ్ అండి. టైం వచ్చి అయితే 1:30 అవుతుంది. ఇంకా నేనైతే కుకింగ్ అయితే ఏమీ చేయలేదన్నమాట. నైట్ చింతపండు చారు పెట్టాను. ఒకటి మా ఇంట్లో బెనిఫిట్ ఏంటంటే రసం పెట్టినప్పుడు కొంచెం ఎక్కువ పెడతాం అనమాట. ఎక్కువ పెట్టినప్పుడు నెక్స్ట్ డే కుకింగ్ చేయకుండా ఇంకా రసంతో ఆమ్లెట్ వేసుకోవడం కానీ అప్పడాలు వేపుకోవడం కానీ ఇంకా అలాగైతే అయిపోతుంది. ఏది కూడా ఇది చేయాలి అది చేయాలని అయితే మా హస్బెండ్ అన్నారు. ఇంకా మా బుడ్డోడు కూడా చారు ఇష్టంగానే తింటాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఓపిక ఉన్నంత వరకు అయితే నేను చేస్తాను. ఓపిక లేనప్పుడు చెప్పేస్తాను అనమాట మా హస్బెండ్కి నేను చేయలేను అంటే, సరే ఏదో ఒకటి ముందు పెరిగన్నా వేసి తినేద్దాంలే, కష్టపడే అవసరం లేదు అని అంటారు. ఇంకా నేనైతే నిన్న రసం అయితే పెట్టాను అనమాట. కొంచెం ఎక్కువ పెట్టాను. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట ఈసారి మాత్రం రసం అనేది. నేనైతే రసం కొంచెం తక్కువే తింటాను కానీ మా హస్బెండ్ బాగా తింటారు. బట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా టేస్టీ వస్తుందని చెప్పి. ఇంకా నాకు కూడా నచ్చిందనమాట. ఇంకా నేను కూడా ఇంకా రసం వేసుకొని తినేద్దామని అయితే అప్పడాలు కూడా వేపుకుంటున్నాము. మా వాడికి అప్పడాలు ఉంటే చాలు. మా బుడ్డోడికి అయితే ఇంకా ఆ రసం కానీ ఏ కర్రీ పెట్టిన అప్పడాలు ఉంటే మాత్రం ఇష్టంగా తినేస్తాడనమాట. ఇంకా వడియాలు అనేది అమ్మమ్మ వాళ్ళు పంపించారు కదా, ఇంకా అవి కూడా ఎప్పుడన్నా ఒకసారి చెప్తున్నాను. అన్నీ ఒకేసారి అయిపోయాయంటే ఈ సంవత్సరం వరకు రావు కాబట్టి ఇంక ఈ అప్పడాలు కూడా ఇలా తెప్పించాను. సో ఇంకా రసము ఇంకా అప్పడాలు వేసుకుని అయితే తినేయడమే అనమాట. మాకు ఇది ఒక మంచి బెనిఫిట్. మా హస్బెండ్కి ఎలాగో రసం అంటే చాలా ఇష్టం అనమాట. రోజు పెట్టినా తింటారు. ఇంకా నాకు కూడా బయట తెచ్చుకోకుండా కుకింగ్ అనేది అయితే సరిపోయింది. ఇంకా వేడి రైస్తో ఇంకా రసము అండ్ అప్పడాలతో అయితే కానిచ్చేయాలన్నమాట ఇవాళ. చాలా అంటే చాలా బాగా టేస్ట్ వచ్చింది. అసలు మీకు ఒకటి చెప్పాలి, నాకైతే పెళ్ళైన కొత్తలో అసలు పప్పుచారు పెట్టడం కానీ రసం పెట్టడం కానీ అస్సలు అంటే అసలు వచ్చేది కాదు. యూట్యూబ్లో చూసినా సరే టేస్ట్ అనేది అసలు వచ్చేది కాదు. ఎంతలా చేసినా ఎన్నిసార్లు చేసినా సరే ఫెయిల్ అయ్యేదనమాట. అలా చేస్తూ నాకు నేనుగానే నేర్చుకున్నాను. ఇప్పుడైతే టేస్టీగా అన్నీ కూడా చేయగలుగుతున్నా. బట్ ఏదైనా పెళ్లి కాకముందే కుకింగ్ అనేది నేర్చుకోవాలి. పెళ్ళైన తర్వాత నేర్చుకోవచ్చు అనుకుంటే మాత్రం అస్సలు జరగని పని అనమాట అది. సో ఇక్కడ వచ్చి అయితే మామిడికాయ పచ్చడి ఆల్రెడీ అమ్మ అయితే పట్టించి పంపించింది కదా, సో అదైతే అయిపోయిందనమాట, వేరే తీసిన పికిల్. సో మా హస్బెండ్ వచ్చాక ఇంకా మా ఆయనకైతే ముందు పికిల్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే, లేకపోతే మాత్రం ముద్ద అయితే దిగదనమాట. ఇంకా అది అయిపోయింది కదా, మళ్ళీ దాంట్లో నుంచి దీంట్లోకి షేర్ చేస్తున్నారనమాట. నేనైతే అసలు పెట్టను పచ్చడిలో, నాకు భయం అనమాట, ఏదైనా తడి చేయి తగిలితే పోయిద్ది అనవసరంగా అని చెప్పి. మనం హౌస్ వైఫ్స్కి అటు ఇటు తిరుగుతూ పంపు కింద చేయబెడుతూ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా హ్యాండ్స్. సో అందుకనైతే నేను అసలు పెట్టను. ఫ్రిడ్జ్లోంచి అలా బయటికి తీసాను అనమాట. ఇంకా మా హస్బెండ్ తీస్తారులే అని చెప్పి అయితే ఇంకా నేనైతే వదిలేసాను. ఇంకా మా హస్బెండ్ వర్క్ నుంచి వచ్చాకైతే ఆఫ్టర్నూన్ ఇంకా పికిల్ రసము అప్పడాలు వేపుకుని అయితే తినేసామన్నమాట. ఇంకా కొంచెం తీసింది అయితే ఉంటుంది కదా కింద పడితే, అదంతా కూడా క్లీన్ అయితే చేస్తున్నాను. ఇంక ఇలాగైతే క్లీనింగ్ చేసేసి ఇంకా మా హస్బెండ్కి కొన్ని అయితే ఐటమ్స్ తెమ్మని చెప్పాను అనమాట. కొంచెం స్నాక్స్ ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా మ్యాంగోస్ కూడా అయిపోయినాయి, తిని 2 వీక్స్ అయిపోతుంది అని చెప్పి ఇంకా తీసుకురమ్మని చెప్పాను. ఆల్రెడీ చాలా వరకు అయితే తిన్నామన్నమాట. ఈసారి మేము కొనుక్కోవడం చాలా తక్కువ. మ్యాంగోస్ అందరూ ఇవ్వడము, వైజాగ్ నుంచి మా వదిన పంపించడం కదా, అవి పంపించారు, ఇక్కడ విలేజ్లో ఇవ్వడం, ఇవే సరిపోయినాయి. కానీ నేనుగా కొనుక్కోవడం అయితే చాలా తక్కువ అనమాట ఇయర్ మ్యాంగోస్. ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకురమ్మని చెప్పారు, రసాలు మ్యాంగోస్ అని తీసుకురమ్మని చెప్తే ఇంక ఇలా అయితే తీసుకొచ్చారనమాట. ఏంటి ఇలా పచ్చి తీసుకొచ్చారని అనుకున్నాను కానీ లోపల మాత్రం చాలా తీయగా ఉన్నాయి. బయటకు అలా కనిపిస్తాయి కానీ లోపల టేస్ట్ అయితే ఉంది, చాలా అంటే చాలా బాగా అనిపించింది టేస్ట్ అనేది. అండ్ ఇక్కడ వచ్చైతే మా బుడ్డోడికి నాకు ఫ్రూట్స్ అనమాట. అసలు యాపిల్స్ అనేవి నేనైతే అస్సలు తినలేదండి ప్రెగ్నెన్సీలో, నిజంగా అసలు ఫ్రూట్సే తినలేదన్నమాట నేను సరిగ్గా. ఇంకా మా వాడికి అసలు స్నాక్స్ పెట్టడానికి ఏమీ ఉండట్లేదని చెప్పి అయితే ఇంకా ఫ్రూట్స్ అలా తెప్పించాను, రోజుకి ఒకటి పెడదాము అని చెప్పి. ఇంక ఇక్కడ వచ్చైతే మా హస్బెండ్కి ఫుల్గా వేడి చేసేసింది అనమాట, మా పుట్టోడికి మా హస్బెండ్కి. అండ్ ఇది కాక ఎండాకాలం కదా, నేను సగ్బియ్యం పెట్టి కూడా ఆల్మోస్ట్ 1.5 month అయిపోతుంది. ఇంకా మా హస్బెండ్ అయితే సగ్బియ్యం తీసుకురమ్మని చెప్పాను అనమాట. ఇంకా సగ్బియ్యం కాస్తాను అని చెప్పి ఇంక ఇలాగైతే బెల్లం అయితే కొడుతున్నా. టైం వచ్చి అయితే 3 అవుతుందండి. వాళ్ళైతే పడుకుని పోయారు మా బుడ్డోడు మా హస్బెండ్. ఇంకా సగ్బియ్యం పెట్టడం కొంచెం లేట్ అయితే మళ్ళీ మా హస్బెండ్ 4 కల్లా వెళ్ళిపోతారు, మళ్ళీ టైంకి ఇవ్వలేనని చెప్పి ఇంకా నేను పడుకోకుండా ఇంకా పని అనేది అయితే స్టార్ట్ చేసేసాను. వాళ్ళైతే పడుకున్నారనమాట. ఇంక ఈ సగ్బియ్యం పెట్టి నేను పడుకోవచ్చు, ఇంకా ఆయన వెళ్ళేటప్పుడు పెట్టుకుని తినేసి వెళ్ళిపోతారనమాట.
ఇంకా మా బుడ్డోడిని పడుకోబెట్టేసి మా హస్బెండ్ పక్కన ఇంకా మా బుడ్డోడిని మా హస్బెండ్కి ఇచ్చేసి అయితే నేను వచ్చైతే వర్క్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ బెల్లం కొట్టుకున్నాను కదా, అదైతే పాకం పెట్టేసుకున్నాను. ఎందుకంటే డస్ట్ ఉంటుంది కాబట్టి బెల్లంలో కొంచెం వడగొట్టి పెట్టుకోవచ్చు అని చెప్పి అయితే ముందైతే నేను ఎప్పుడు కూడా పాకం పెట్టుకుంటాను అనమాట. సో ఇంక ఇలాగైతే సగ్గుబియ్యం అయితే కాసేసి నేనైతే 4కి పడుకుని పోయాను. మా హస్బెండ్ ఏమో ఇంకా తినేసేసి అయితే ఆయన పెట్టుకుని తినేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మా హస్బెండ్ నేనే పెట్టాలి అలా ఏమి ఉండదు అనమాట. ఇంకా నేను రెస్ట్ తీసేసుకున్నా. ఇంకా ఆయన అయితే వేడివేడిగా తాగేసి అయితే వెళ్ళిపోయారు. మేమైతే ఇంకా నేను 4కి పడుకుని మా బుడ్డోడితో 6కి అయితే లేచాను అనమాట. ఇంకా మేము లేచేసరికి అదంతా ఫుల్గా ఎప్పుడో 3:30కి కదా నేను చేశాను. ఇంకా అదంతా కూడా చల్లారిపోయి బిగుసుకుపోయింది అనమాట. ఇంకా అలాగే మేము ఇద్దరం తింటున్నాము. ఇంకా మా హస్బెండ్ అంటే తిన్నప్పుడు చాలా బాగున్నాయంట. కొంచెం రుచి అనేది ఉంటుంది కదా వేడివేడిగా తింటే. బట్ మేము తినేసరికి ఏంటంటే కొంచెం గట్టిపడింది అనమాట. వాటర్ అనేది బెల్లం వేస్తాం కాబట్టి కొంచెం గట్టిపడింది. ఇంకా బాగానే ఉంది టేస్ట్. ఇంకా అలాగే తినేసామన్నమాట. ఇంక ఇది వచ్చి నైట్ 7 అయిందండి. 7కి స్టార్ట్ చేశాను నేను పప్పు రుబ్బడం అనేది. ఎందుకంటే కరెంటు పోతుంది అని చెప్పి నాకు ఇది ఒక చిరాకు అనమాట. పప్పు రుబ్బేటప్పుడు కరెంటు పోతుంది అని చెప్పి లేట్గా స్టార్ట్ చేశాను 7కి. ఇంక ఇలాగైతే ఫస్ట్ అట్టుపిండి వేసేసాను అనమాట. ఎందుకంటే నానబెట్టినప్పుడు మినపగుళ్ళు కొంచెం తక్కువ అయినాయి. సో అట్టుపిండి ఫస్ట్ వేసేసాను. ఎందుకంటే ఇడ్లీ పిండికి అట్టుపిండికి గుళ్ళు ఉంటాయి కదా, అవి ఏ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకున్నా ఒక్కొక్క గ్లాస్కి ఒక్కొక్క గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నాను. ఇడ్లీ పిండికి ఒక గ్లాసు, అట్టుపిండికి ఒక గ్లాసు. నేను అది గుర్తుపెట్టుకోవడం మర్చిపోయాను అనమాట. అవి మళ్ళీ కొలతలు వేసుకుని చేసుకునేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా 7కి స్టార్ట్ చేశాను అనమాట పప్పులు రుబ్బడం. ఇంక చెప్పాను కదా ఇది ఒక తలకాయ పోటు అనమాట పప్పులు రుబ్బినప్పుడు. నాకైతే మాత్రం ఫుల్గా లేట్గా ఎందుకు స్టార్ట్ చేశానంటే కరెంటు పోతుంది 7కి అయితే కరెంటు తీయడని చెప్పి చేస్తే నేను పప్పులు రుబ్బినప్పుడే తీస్తాడనమాట. ఎప్పుడు కూడా 7 తర్వాత తీయడు మాకు కరెంట్ నైట్. బట్ ఇప్పుడు 7 తర్వాత కూడా తీసాడు. ఇంకా అలా పని అయితే ఆగిపోయింది. ఇంకా అలాగా పెట్టేసేసి ముందు డిన్నర్ ఆఫ్టర్నూన్ క్లీనింగ్ ఉంటుంది కదా, అంట్లు అవన్నీ కూడా ఎప్పుడు క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇటు వచ్చి పప్పు అయితే రుబ్బుతున్నాను. ఇంకా కరెంట్ అయితే వచ్చేసింది. ఇంకా కరెంట్ వచ్చేటప్పుడు అయితే నేను ఇంకా అంట్లు అయితే తోమేసుకున్నాను అనమాట. ఈ గ్రైండర్ ఏంటంటే ఒక బెనిఫిట్ మనకి, ఈ గ్రైండర్ అనే కాదు, మీ ఇంట్లో ఏ గ్రైండర్ ఉన్నా ఇక్కడ పప్పులు వేసేసుకుని వంటగదిలో మనమైతే పనులు చకచక చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. బట్ పిల్లలు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని చూసుకుంటూ మనం పనులు చేసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టం. అసలు నాకైతే ఫుల్ హెడేక్. మా హస్బెండ్ ఉన్నప్పుడు నేనైతే పప్పులు వేస్తాను. అలా 1 మంత్ అలా లాక్కొచ్చాను అనమాట, వేద్దాం అని చెప్పి. బట్ ఆ 1 మంత్కి కూడా ఇంకా కుదరట్లేదు అనమాట. హాస్పిటల్కి వెళ్ళడం, ఇటు వెళ్ళడం, అటు వెళ్ళడమే సరిపోతుంది. ఇంకా ఉప్మా ఏమో తినలేకపోతున్నాం, బయట టిఫిన్ తినలేకపోతున్నాం అని చెప్పి ఇంక ఈరోజు ఎట్లా కొట్ట తెగిచ్చేద్దామని అయితే ఇంకా పప్పులు అయితే నానబెట్టేశాను. ఇంకేంటంటే పప్పులు రుబ్బినప్పుడు మనం అంట్లు ఎప్పటికప్పుడు తోమేసుకుంటే పెద్ద వర్క్ అనేది ఉండదు కదా. సో నేను ఆ పప్పులు వేసుకుంటూ అంట్లు తోమేసుకుని అండ్ తోమిన తర్వాత అయితే నేను ఆల్రెడీ మార్నింగ్ అయితే నేను ఏవో కుకింగ్ చేయలేదు కాబట్టి డిన్నర్ అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే రసమును మ్యాంగో పికిల్ అండ్ అప్పడాలతో అయితే సరిపెట్టేసుకున్నాము. ఇంక ఇప్పుడు కూడా ఏం తింటాం అట్లాగా పెరుగన్నం వేసుకుని తినేద్దామన్నారు మా హస్బెండ్. ఇంకా నాకైతే అస్సలు ఒప్పుకోవాలనిపించలేదు అనమాట. మార్నింగ్ పాపం ఎలా కూడా తినేశారు, మళ్ళీ నైట్ కూడా అదే ఏం తింటారు, నోరు చచ్చిపోయింది ఇంకా అలా తింటే అని చెప్పి ఇంకా నేను మళ్ళీ కూడా ఆనియన్స్ కట్ చేసి అయితే కుకింగ్ అయితే స్టార్ట్ అయితే చేశాను. ఇంకా పక్కన అయితే గ్రైండర్ అయితే అయిపోయింది అనమాట, అవుతూ ఉంటుంది. ఇంకా మా బుడ్డోడైతే నన్ను ఎత్తుకోమని అసలు సావ కొడుతున్నాడు అనమాట. తెలియదు కదా పాపం ఎత్తుకోకూడదు అని చెప్పి. ఎత్తుకోకూడదు అంటేనేమో ఆగట్లేదు, నేనేమో అసలు ఎత్తుకోలేకపోతున్నాను. బయట ఉన్న బేబీని చూసుకోవాలో లోపల ఉన్న బేబీని అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావట్లే నాకు. ఎత్తుకుంటే కొంచెం మూమెంట్స్ కానీ ఏదైనా మనకి పెయిన్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో దానికోసం అయితే నేను ఆగమంటే అసలు ఆగట్లేదు. వాడికేమో తెలియదు కాబట్టి ఇంకా అట్లాగే ఎత్తుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి ఇంకా నేనే అలా చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చి అయితే అట్టుపిండి కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇడ్లీ పిండి అయితే వేసేసాను, మొత్తం కూడా చూసుకుంటున్నాను అనమాట. ఈలోపు డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను కుకింగ్ చేయడము అంట్లు తోమడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏదైనా వేస్ట్వి అంటే యూస్ చేసినవి ఏమైనా అంటుంటే కూడా అవి కూడా క్లీనింగ్ అయితే చేసేసాను. ఇంకా ఇలా చేసేస్తుంటే త్వరగా పని అయితే అయిపోద్ది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. చెప్పాను కదా అట్టుపిండి అనేది తీసేస్తున్నాను అనమాట వేరే దాంట్లోకి. ఇంకా షిఫ్ట్ అయితే చేసేసి ఇవి కూడా అయితే క్లీన్ అయితే చేయాలి. ఇంకా నాకైతే బ్యాటరీ అనేది అసలు లో అయిపోయింది. అంతసేపు నుంచున్నాను, ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ నుంచునే ఉంటాను. అంట్లు తోమడం, డిన్నర్ చేయడం, రైస్ వండుకోవడము
అండ్ ఈ పిండులు చూసుకోవడం, మళ్ళీ బాబుని ఎత్తుకోవడం, వాడిని చూసుకోవడం, వాడిని ఆడించడం, ఇవే సరిపోతూ ఉంటున్నాయి అనమాట. అస్సలు అంటే అస్సలు ఓపిక ఉండట్లా. నాకు అంతకుముందు అయితే అంతేం అనిపించలేదు కానీ బాబుని చూసుకోవడం కానీ, బట్ ఇప్పుడైతే చాలా కష్టం అనిపిస్తుంది. ఆయాసం వస్తుంది అనమాట మెయిన్గా అయితే నాకు. అండ్ ఇంక ఇక్కడ వచ్చి అట్టుపిండి కంప్లీట్ అయిపోయింది అండ్ ఇడ్లీ పిండి కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇడ్లీ పిండిలోకి ఇడ్లీ రవ్వ అనేది వేయాలి కదా, సో అది ఒకసారి క్లీన్ చేసేసుకుని ఒక 3 times క్లీన్ చేసేసుకుని ఇడ్లీ రవ్వ కూడా వేసేసుకుంటున్నాను. ముందు ఇదంతా కలిపేసి పక్కన పెట్టామంటే ఇంక ఈ లోపు పొంగిద్ది కదా. కొంచెంసేపు ఆగిన తర్వాత నైట్ మేము ఎలాగో పడుకునేసరికి 1-2 అవుతుంది కాబట్టి అప్పుడు ఇంకా పడుకునే ముందల ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామని అయితే ముందైతే అంతా రెడీ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నా. అండ్ డిన్నర్ కుకింగ్ కూడా అయిపోయిందనమాట. ఈరోజు కోడిగుడ్డు పొరట అయితే వండాను, ఇంకా ఫ్రై అలా చేసేసాను అండ్ రైస్ అయితే పెట్టేసుకున్నాను. మా వాడు ఇంకా నేనేంటంటే నాకు ఏదైనా పనులు ఉన్నప్పుడు ఫుల్ ప్రెజర్ ఉన్నప్పుడు అయితే మా వాడికి ఇష్టమైంది అయితే చేసేస్తాను అనమాట కుకింగ్. అది మేము తిన్నా తినకపోయినా ముందు మా బుడ్డోడు తిన్నాడా లేదా అని అయితే చూసుకుంటా. అండ్ ఇక్కడ వచ్చైతే గ్రైండర్ కూడా ఫస్ట్ అయితే పైన టాప్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నా, పప్పులు కూడా అన్నీ కూడా రెడీ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 80% అయితే కంప్లీట్ అయిపోయింది పని అనేది. అండ్ ఇంక ఈలోపు వచ్చైతే మా బుడ్డోడికి ఇంకా టైం వచ్చి 9:30 అయిపోతుంది అనమాట. నా పిండిలు అయిపోవడం కానీ కిచెన్ రూమ్లో కంప్లీట్ అవ్వడం కానీ, మా బుడ్డోడికి ఇంక అప్పుడు స్నానం చేయించి ఇంక అప్పుడైతే అన్నం అయితే పెడుతున్నాను అనమాట. ఇలాంటి ప్రెజర్ ఉన్నప్పుడు వాడికి నచ్చిన కుకింగ్ చేసేసానంటే అలా టీవీ పెట్టేసి ఇలా పెట్టేసానంటే అస్సలు ఏడిపించడు అనమాట. ఫస్ట్లో ఏడిపించడు కానీ కొంతసేపు ఒక 10 minutes తర్వాత అయితే ఏడిపిస్తాడు. మెయిన్గా 10 minutes అయినా కాసేపు రెస్ట్ తీసుకొని కూర్చోవచ్చు కదా అని చెప్పి అయితే ఇంక ఇలాగ మా బుడ్డోడికి కూడా ఫుడ్ పెట్టేసా. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట 10కి. నేను ఇంకా 10కి ఇంకా నా వర్క్ అనేది అవ్వలేదనమాట. కిచెన్ రూమ్లో మా బుడ్డోడికి అన్నం పెట్టేసి స్నానం చేయించి మళ్ళీ గ్రైండర్కి అడగడానికి మళ్ళీ వచ్చానమాట. కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ పనులన్నీ పెట్టుకోవాలంటే చాలా కష్టం. అది ప్రెగ్నెన్సీలో ఇంకా కష్టం అనిపిస్తుంది. బట్ మనం ఫుడ్ తినాలంటే మరి మనకు అన్నీ ఉండాలి కాబట్టి ఇంకా తప్పదనమాట. ఒకరోజు ఎలాగోట భరించాలి అని చెప్పి అనుకుని నానబెట్టేసాను పప్పులు. అండ్ ఒకసారి మాత్రం నిజంగా పెద్ద పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మనం పనులు చేసేసుకొని మనం ఫ్రెష్ అయ్యి పడుకుని పోవచ్చు. జస్ట్ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటే చాలు. బట్ కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడైతే వాళ్ళ గురించి మనమే చూసుకోవాలి అండ్ మనమే అన్ని పనులు చేసుకోవాలి. ఇన్ని చేసుకోవాలంటే కొంచెం లేట్ అయిపోయింది అండ్ ఫుల్ ప్రెజర్ పడిపోయింది అనమాట మదర్కి. సో ఇంక ఇలాగైతే నా వర్క్స్ అనేవి అయితే 10:30 కంప్లీట్ అని ఇంకా నేనైతే ఫ్రెష్ అయితే అవ్వలేదు. ఇంక ఈలోపు మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ ముంజులు తెచ్చారంట. అది నాకు చెప్పారు కానీ నాకు అసలు గుర్తులేదు, ఎందుకంటే ఫుల్ పనిలో ఉన్నా కాబట్టి నాకు అసలు గుర్తులేదు. ఆకలేసినా నేను ఏమి తినలేదనమాట. ఈవినింగ్ నేను ముందు పని అయితే అయిపోవాలని చెప్పి ఫుల్ నీరసం వచ్చేసింది. ఇంకా మా హస్బెండ్ చూసేసరికి ఇంకా ఫుల్ అరిచారనమాట. అందుకే నీకేం తీసుకురాను, అసలు నువ్వు అడిగింది ఏం తీసుకురాను అన్నారు. బట్ నాకైతే ఈరోజంతా ఫుల్ అసలు రెస్ట్ అయితే లేదు. నువ్వు తెచ్చిన విషయం కూడా నేను మర్చిపోయానని చెప్పి అన్నాను అనమాట. ఇంకా అట్లా బయట అయితే పెట్టాను, పడుకునే ముందలు తిందాము అని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చి అయితే మా బుడ్డోడికి గేదె పాలు అనేది పోపించుకోవట్లేదండి. సో ఇంకా ప్యాకెట్ పాలు తీసుకొస్తున్నాం అనమాట. గేదె ప్రెగ్నెంట్ అయ్యి ఉంటాయి కదా సంథింగ్, అప్పుడైతే పిల్లలకి పట్టించకూడదు కాబట్టి మేమైతే ఆపేసి ఇంకా ప్యాకెట్ పాలే తెచ్చుకుంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చైతే ప్యాకెట్ పాలు బయట పెట్టేశాను, ఎందుకంటే కాయాలి కాబట్టి. ఒక 10 minutes బయట పెట్టామంటే ఫ్రిడ్జ్లో నుంచి కొంచెం బాగుంటాయి అని చెప్పి. అండ్ ముంజులు కూడా బయట పెట్టుకున్నా. మొత్తం గ్రైండర్ కూడా క్లీన్ అయితే చేసేసి మొత్తం పైన టాప్ అంతా క్లీన్ చేసుకుని ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి అయితే వెళ్ళి రావాలి. టైం వచ్చి నేను పడుకునేసరికి 1:30 అయ్యిందనమాట. అప్పుడు వరకు కూడా పనులు అయితే జరిగినాయి. ఇంకా అవన్నీ కూడా ఏమైతే షూట్ చేయలేదు. ఫుల్ బ్యాటరీ లో అయిపోయింది నాది, ఇంకా నా వల్ల కాలేదనమాట. ఇంక ముందైతే అన్నం తినేసి పడుకుందామని చెప్పి అయితే ఇంకా స్నానం చేసి వచ్చి అయితే 1:30కి నేను 12:30కి అనుకుంటా లంచ్ చేశాను. ఇంకా మా బుడ్డోడు ఇంకా పడుకోలేదని వాడి కోసం మళ్ళీ వెయిట్ చేసి వాడు పడుకున్నాక మేము పడుకున్నాం అనమాట. సో ఈరోజు అంతే అండి. వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.